ఈ పట్టణ ప్రజలకు ద లోన్ స్టార్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ థర్డ్ సర్వీస్ సుబేదార్పేట నెల్లూరు ప్రాంతం నుంచి క్రిస్మస్ శుభాకాంక్షలు, క్రిస్మస్ సువార్తను తీసుకొని వచ్చాము. మరి మా సంతోషానికి గల కారణం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితము మానవునిగా ఆయన ఈ లోకంలో జన్మించాడు. ఎందుకొరకు ఆయన జన్మించాడు అంటే కారణము మానవులందరూ కూడా పాపంలో ఉన్నారు. వారిని రక్షించడానికి ఒక రక్షకుడు కావాలి. లేఖనాలు తెలియజేస్తున్నవి, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టును. మానవులందరూ కూడా పాప భారంతో ఉంటున్నారు, అపరాధ భావంతో ఉంటున్నారు, ఆధ్యాత్మికంగా చనిపోయినటువంటి వారిగా ఉంటున్నారు. ఎందుకంటే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి మరణాన్ని కొని తెచ్చుకున్నారు. అనగా ఆధ్యాత్మికంగా ఆ రోజు ఆదాము ద్వారా ఆ పాపమంతా కూడా మానవులకు వస్తూ ఉన్నది. అయితే ఏ మానవుడు కూడా తను తాను రక్షించుకోలేడు. తన కొరకు ఒక రక్షకుడు కావాలి. దేవుని వాక్యంలో రాయబడినది. మన మంచి పనులు, మన స్నానము, సంధ్య, గోదానము, భూదానము, తీర్థయాత్రలు ఇవన్నీ ఏవి కూడా మనను పరలోకానికి చేర్చలేవు. కారణం ఏంటంటే మన సత్క్రియలు కాదు. లేఖనాలు ఇలా తెలియజేస్తూ ఉన్నవి, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. సపనే గునా కియా और खुदा की जलाल से महरूम है, for all have sinned and come short of the glory అనే మాట రాయబడినది. అయితే ఈ పాపము ఎలా పోతుందయ్యా, ఎవరు తీసేస్తారు? మరి ఏ రకంగా పోతుందంటే దేవుడు యేసుక్రీస్తులో పాపమును తీసివేయడానికి యేసుక్రీస్తు ద్వారా మానవులందరినీ కూడా సమాధాన పరచుకోవడానికి ఆయన సిద్ధపడ్డాడు. దాని ద్వారా ఏం జరిగింది అంటే ఆయన మనందరి పాపములను కూడా తన పైన మోసుకున్నాడు. దాన్నే మనం ప్రతి చర్చి పైన ఏం పెడుతుంటారంటే సిలువ పెడుతూ ఉంటారు. ఆ సిలువ ఏందో అనుకుంటారు. ఆ సిలువపై ఆయన చనిపోయాడు. సిలువ అనగా ఒక నిలువు కర్ర, ఒక అడ్డుకర్ర. మానవులందరూ కూడా పాపం చేశారు కాబట్టి పాపానికి ఏకైక పరిష్కారము దేవుడు చూసినటువంటిది సిలువ. మానవులందరికీ కూడా దాని నుంచి విడుదల, విముక్తి దేవుడు ప్రసాదించాడు. మానవులకు వేరే మార్గం లేదు, వేరే పరిష్కారం లేదు. దేవుడు యేసుక్రీస్తులో సిలువను మాత్రమే చూశాడు. మానవులందరూ కూడా అపరాధ భావంతో ఉంటున్నారు, తప్పిపోయి ఉంటున్నారు. అశాంతి, అసమాధానము, దుఃఖము, చింత ఇవన్నీ కూడా తీసివేయడానికి మరి ఈ సువార్త అనగా ఆయన మనందరి పక్షంగా ఈ లోకమున జన్మించి మన కష్టము, నష్టము, దుఃఖము, వ్యాధి, బాధ, ఇరుకు, ఇబ్బంది, అనారోగ్యము అన్ని తీసివేయడానికి. ఈరోజు ఏ ఒక్కరికి ఏ చిన్న కష్టం వచ్చినా ఏం చేస్తున్నారంటే చనిపోతున్నారు. కానీ యేసుప్రభు వారు మానవునిగా ఈ లోకంలో అన్ని అనుభవించాడు, బాధ అనుభవించాడు. మానవునిగా శిశువుగా ఆయన ఈ లోకంలో జన్మించాడు. ఎంత దీనంగా జన్మించాడంటే నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గుళ్ళున్నాయి, మనుష్య కుమారునికి తలవాల్చుకోవటకైనను స్థలం లేదనే మాట రాయబడ్డది. ఆయన ఎవరి కొరకు వచ్చాడాయా, ఏ పని మీద అంటే మానవులను రక్షించడానికి వచ్చాడు. ఆయన వచ్చినటువంటి పని, ముఖ్యమైనటువంటి పని మనందరిని విడిపించడానికి. ఆయన విడిపించాడు, సిలువలో ఆ కార్యం జరిగించాడు. శిశువుగా జన్మించాడు, 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి మానవులందరి పక్షంగా చనిపోయాడు. చనిపోయి సమాధ్యపడి తిరిగి లేపబడ్డాడు. అందుకొరకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకాన్ని సంపాదించుకోవడానికి రాలే, ఈ లోక ప్రజల్ని పాపం నుండి, శాపం నుండి విడిపించడానికి, మనతో కూడా సదాకాలం ఉండడానికి వచ్చాడు. ఇట్టి క్రీస్తుని మీరు విశ్వసించిన ఎడల ఇదే మంచి అనుకూల సమయము. దేవుడు మిమ్మల్ని అందరిని ఆశ్రయించును గాక. ద లోన్ స్టార్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ థర్డ్ సర్వీస్ విషెస్ యు మెరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్.